గైస్ ఇది ట్యుటోరియల్ కాదు, ఓన్లీ వర్క్ ఫ్లో. ఇది మాత్రం ప్రతి ఎడిటర్కి చాలా యూజ్ అవుతుంది. నాకైతే కస్టమర్ ఇలాంటి ఫోటో పంపించిండు. ఫోటోగ్రాఫర్స్ మనల్ని అప్రోచ్ అయినారు. వెడ్డింగ్కి వీడియో చేస్తాం కదా, ప్రొజెక్టర్లు వేస్తాం కదా, ఆ టైప్లో మనకి డెత్ వీడియో కావాలని. సో ఇది ఒరిజినల్ ఫోటో. ఇది మనం చేసింది, చూసుకోండి బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా ఉందో. సో ఇంత క్లారిటీగా ఒరిజినల్గా చేయాలి. సో నేను ఇదంతా ప్రాసెస్ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఫస్ట్ వర్క్ ఫ్లో చూడండి. ఇట్లా చేయాలి అంటే ఓల్డ్ ఫోటో ఇచ్చిన తర్వాత మనం ఈ టైప్లో చేసుకోవాలి. ఈ ఫోటోనే కాదు, ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓన్లీ ఇక్కడ దవడ ఉంది కదా, ఇక్కడ వరకు ఇచ్చే ఫొటోస్ కూడా ఉంటాయి. సో మనం అన్నిట్లని మేనేజ్ చేసుకొని చేయాలి. మన ప్రాంప్ట్ స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్. సో అది ఇచ్చిన తర్వాత ఇలాంటి ఫోటో నేను క్రాప్ చేసి అదంతా సెట్ చేసేసిన. దాని తర్వాత ఇట్లా ఫ్యామిలీ ఫోటో కూడా ఇస్తారు. మాన్యువల్గా ఇది కొంచెం బెటర్గా ఉంది, బట్ కొన్ని ఫొటోస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనము మిడిల్లో మనము ఇంతకుముందు చూపెట్టిన పర్సన్ ఫోటోని యాడ్ చేయాలి. ఇంతకుముందుకు ఉండే ప్రాసెస్ మాత్రం చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుండే. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలా, వాళ్ళని సైడ్కి పెట్టాలా, చాలా ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఒకటే క్లిక్ తోటి కొంచెం పేషెన్స్ పెట్టుకుంటే చాలా రియలిస్టిక్గా సేమ్ లైటింగ్ తోటి ఎగ్జాక్ట్గా దింపొచ్చు. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పక్కకి ఈమె బ్యాక్ సైడ్ రావాలి. సో సేమ్ రియల్గా దిగినట్టు అట్లా ఒకసారి చూపిస్తా చూడండి. చూసుకోండి, ఇట్లా సేమ్ మనం ఇంతకుముందు చూపెట్టినా కదా, ఇక్కడ బ్యాక్ సైడ్లో యాడ్ చేసిన. ఇది మనకు యాడ్ చేసేటప్పుడు సగం వచ్చింది, అంటే హ్యాండ్స్ కట్ అయిపోయినాయి కదా. తర్వాత మళ్ళీ మనము రీజనరేట్ చేసినాము. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. మన కస్టమర్ కూడా ఓకే చెప్పినాడు. సో చూడండి చాలా న్యాచురల్గా వచ్చింది, కస్టమర్ కూడా ఓకే చెప్పిండు. ఇదే కాకుండా ఇంకో ఇమేజ్ కూడా ఉంటుంది చూడండి. ఈ ఇమేజ్ చూసుకోండి, చాలా క్లియర్గా ఫేసెస్ మాత్రం అస్సలు చేంజ్ ఉండదు. సో మన ప్రాంప్ట్ అట్లా ఉంటుంది, సేమ్ డీటెయిలింగ్. మీకు ఈ కెమెరాతో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ, బట్ నేను వీలైతే ఇమేజ్ ఇస్తాను చూసుకోండి, చాలా క్లియర్గా ఉంటుంది. కస్టమర్ కూడా ఓకే చెప్పేసిండు. ఇట్లా మనం చాలా డీటెయిల్గా చేయాలి, వాళ్ళు సాక్రిఫైస్ అయ్యేలాగా చేయాలి, మన కంఫర్ట్ చూసుకోవద్దు. అండ్ మెయిన్ థింగ్, ఈ ఇమేజ్ చేయడానికి నాకు 1 hour పట్టింది, అంటే 2 images. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి చూపిస్తే చూడండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో. కొంతమంది అనుకుంటారు ప్రాంప్ట్లో ఇష్యూ ఉంటుంది, ప్రాంప్ట్లో ఇష్యూ ఉంటుందని. కొన్ని టైమ్స్లో ప్రాంప్ట్ మనకి మంచిగా ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చూసుకోండి, మనం ఇచ్చిన ప్రాంప్ట్ సేమ్ ప్లేస్మెంటే, కాకపోతే ఫేస్ పైన చూడండి ఎలాంటి మరకలు, ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని టైంలో ఫేసెస్ చేంజ్ అవుతాయి. బట్ పేషెన్స్ ఉండాలి, ఇలాంటి ఫొటోస్ చేయడానికి చాలా ఓపిక ఉండాలి. చూసుకోండి, నేను ఇక్కడ పెట్టమని అడిగిన, బట్ ఇది ఇక్కడ పెట్టేసింది. ఇంకో టైమ్స్లోనైతే వేరే వాళ్ళని కూడా ఇచ్చింది. సో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ మనము ఓపికతోటి ఫేస్ చేసేయాలి. అప్పుడైతేనే మనకి వర్కౌట్ అవుతుంది. నేను చూపిస్తాను చూడండి. ఇంకోటి ఇది చూసుకోండి, ఒక సైడ్ ఒక కలర్ వచ్చింది, ఇంకో సైడ్ ఇంకో కలరు. సో ఇట్లా ప్రాబ్లమ్స్ అనేది చాలా వస్తాయి. డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ చేయాలంటే నేను 500+ వీడియోస్ చేసిన, దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. ఓపిక మాత్రం చాలా ముఖ్యం. మీకు ఎంత ఓపిక ఉంటే అంత ప్రొఫెషనల్గా మనం వీడియో చేయగలుగుతాము. ఎండ్ ఆఫ్ ద డే మన కస్టమర్ హ్యాపీగా అయితే మనకి నెక్స్ట్ వీడియో కూడా వచ్చేస్తుంది. సో అది చూసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. ఫోటో అదంతా అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఈ ఫొటోస్ చేసుకోవాలి. దీంట్లో మనకి మాట్లాడేది ఉంది, అండ్ నెక్స్ట్ వాక్ ఉంటుంది. నార్మల్గా వాక్ చేస్తాం కదా, సో అట్లా వాక్ ఉంటుంది. చూసుకోండి, ఇట్లా ఫంక్షన్ హాల్కి వచ్చేది. ఆ తర్వాత స్కైలో ఇది భూమి పైకి దిగినది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్వర్గం తర్వాత వాక్ చేసేది. ఇవన్నీ ఇట్లా లైన్ వైజ్గా చేసుకుంటూ పోవాలి. సో ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇవంతా బేస్ చేసుకొని ఒక ఫుల్ ట్యుటోరియల్గా ఆల్రెడీ వీడియో అయిపోయింది. నేను పోస్ట్ చేస్తా, ఒక 2 days or 1 dayలో డెఫినెట్గా పోస్ట్ చేస్తా. ఫుల్ ట్యుటోరియల్ ఒక కోర్సు లాగా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చూడండి, చాలా ప్రొఫెషనల్గా చేసుకోవచ్చు. చూసుకోండి, ఫేస్ మాత్రం మనకు అస్సలు చేంజ్ కాదు, అంత స్ట్రిక్ట్గా ఉంటాయి ప్రాంప్ట్స్. మీకు ప్రాంప్ట్స్ కూడా అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తా. మీరు ఒకటి చేయాల్సింది ఏంటంటే, మీరు ఫుల్ డీటెయిల్గా ఫుల్ వీడియో చూసి దాన్ని యాజ్ ఇట్ ఈస్ దింపడమే మీరు చేయాల్సింది. కొంచెం ఓపిక ఉండాలి, కాకపోతే ఓపిక ఉండాలి. చూసుకోండి, మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చేసింది. ఇక్కడ ఎక్స్ట్రా థింగ్ ఏదో యాడ్ అయింది, అది కొంచెం ఏఐ లాగా అయిపోతుంది, ఎడిటింగ్ లాగా. బట్ ఇది చూడండి, ఎఫెక్ట్స్ ఓకే, ఎందుకంటే చనిపోయిన పర్సన్ వస్తున్నాడు. సో దాని రిలేటింగ్గా ఆ ఎఫెక్ట్స్ ఓకే. మనం ఎఫెక్ట్స్ తీసేయమన్నా తీసేస్తుంది. రిమూవ్ దట్ ఎఫెక్ట్స్ అంటే విఎఫ్ఎక్స్ నాట్ అలౌడ్ అంటే అది తీసేస్తుంది. బట్ చూసుకోండి, న్యాచురల్గా వచ్చింది. మనకి ఇట్లా న్యాచురల్గా రియాలిటీగా ఉంటేనే వీడియో చూడడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ మీరు అనుకోవచ్చు ఇది ఓన్లీ సిస్టంలోనే మంచిగా చేసుకోవచ్చు అనుకుంటారు. బట్ సిస్టంలోనే కాదు, మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది.
సిస్టంలో ఎక్కువ మొబైల్లో తక్కువ అని ఏముండదు, ఎక్కడైనా సేమ్ ప్రాసెస్. బట్ నా దగ్గర సిస్టమ్ ఉంది కాబట్టి నేను కొంచెం ఫ్రీగా సిస్టంలో చేసుకుంటున్నాను అంతే, అంతకుమించి వేరేది ఏం లేదు. మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత నేను మొబైల్లోనే ఎడిటింగ్ చేసేది, సిస్టంలో కూడా చేయొచ్చు, బట్ నాకు మొబైల్లో చేయడం ఇంట్రెస్ట్. సో నేను దాంట్లోనే చేస్తా, దాంట్లో చేసిన సిస్టంలో చేసిన సేమ్ అవుట్పుట్, సేమ్ హెచ్డి, సేమ్ క్లారిటీలోనే ఇస్తా. సో అది మన దగ్గర ఉంటుంది, సిస్టమ్ అని మొబైల్ అని ఏమి ఉండదు, మనం చేసే విధానం బట్టి ఉంటుంది. సో మీకు వర్క్ ఫ్లో అర్థమైంది అనుకుంటా. నేను నెక్స్ట్ పెట్టే వీడియో చూడండి, డెఫినెట్గా మీకు మంచి అవుట్పుట్ తోటి ఒరిజినల్గా కస్టమర్ని సాక్రిఫైస్ చేసేలాగా వస్తుంది. సో డెఫినెట్గా వీడియో చూడండి, ఎందుకంటే దీనికి డిమాండ్ అయితే చాలా ఉంది, దీనికి డిమాండ్ అయితే ఎప్పటికీ పడిపోదు. సో అందుకే నేను మెయిన్గా ఈ వీడియోస్ చేస్తున్నా. నేర్చుకుంటే మీకే యూజ్ అవుతుంది. మినిమం 1 వీడియో 5000 కన్నా ఎక్కువ ఉంటుంది, 10,000 వీడియోస్ కూడా ఉన్నాయి. సో 5000 ఇది వచ్చేసి 5000 వరకు ఉంటుంది. సో చూసి నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.